100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండు. అంతే. 100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండు. నువ్వు నేర్చుకోవడం ఆపేసావా అక్కడితో నీ లైఫ్ క్లోజ్. అయితే చాలామంది ఎలా బతికేస్తామంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి హ్యావ్ అంటే ఇంక జీవితాంతం మనం బతికే ఉంటాం అనే ఒక ఉదాసీనతో జీవించడం వల్ల సమయం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతుంది. నీకు క్యాన్సర్ వస్తే రోజులు లెక్క పెట్టుకుంటూ బతుకుతావు కదా, అలా జీవితం పట్ల నువ్వు బతికితే ప్రతి రోజుని ఆస్వాదిస్తావు, ప్రతి ఎమోషన్ని ఆస్వాదిస్తావు, ప్రతి మనిషిని గౌరవిస్తావు, జరుగుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ లర్నింగ్. లర్నింగ్ ఏంటి అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నేను జీవితాంతం బతికేస్తాననే ఉదాసీనత వద్దు. లైఫ్ హ్యాజ్ లిమిటేషన్స్. జీవితానికి పరిధులు ఉంటాయి, మనిషికి కూడా పరిధులు ఉంటాయి. లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. 30లో చేయగలిగేది 60లో చేయలేవు నువ్వు. 16 ఏట చేయగలిగేనివి 40 ఏట చేయలేవు నువ్వు. స్టేజెస్ ఆఫ్ లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ప్రతి వయస్సుకి ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. పరిధులు ఉంటాయి, జీవితానికి కూడా పరిధి ఉంటుంది. జీవితాంతం బతికేవు నువ్వు. యుల్ నాట్ లివ్ లైఫ్ లాంగ్. నడుస్తూ పడిపోవచ్చు, కలిద్దరు చనిపోవచ్చు, వాకింగ్ చేస్తూ గుండెకి చనిపోవచ్చు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఈ కాన్షియస్నెస్తో బతికితే విల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్.